సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సమ్మక్క సారలమ్మల మహాజాతరను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ పూజారులతో స్వయంగా చర్చించిన తర్వాత కొత్త డిజైన్లకు సీఎం రేవంత్ రెడ్డి తుది రూపం ఇవ్వనున్నారు. సీఎం రాకను పురస్కరించుకుని మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కొత్త మార్పులను సంతరించుకుంటోంది. అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ స్వయంగా పరిశీలించనున్నారు. హైదరాబాద్ బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో మేడారానికి రానున్నారు. నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. పూజారులతో సమావేశమై మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపడుతున్న మార్పులపై చర్చిస్తారు. అనంతరం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతల దర్శనాల కోసం కోట్లాది మంది భక్తులు మేడారానికి పోటెత్తుతారు. మహాజాతరకే కాకుండా వారాంతాలు, పండగ రోజుల్లోనూ రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడికి అనుగుణంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను మార్చకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. భారీ ఎత్తున స్వాగత తోరణాలు నిర్మించాలని సంకల్పించింది. గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడానికి రహదారులను అభివృద్ధి చేయనున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. మేడారంలో 2.5 గంటల సేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.